కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ మనకి ఈ మధ్య కాలంలో భారతం గురించి కానీ భగవద్గీత గురించి కానీ రామాయణాల గురించి కానీ వీటి గురించి కొంచెం ఎక్కువగా వింటున్నాం. సో అంటే అప్పుడు పాఠాలు వినేవాళ్ళం, ఇప్పుడు ఫోన్లోని వాటిలోని ఎవరైనా చెప్తుంటే వినడానికి కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అంటే పాత విషయాలైనా కూడా కొత్తగా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి వస్తుంది. సో ఈ రోజు మనం చూసుకుంటే ద్రోణుడు గురించి. ద్రోణుడు కౌరవుల కొలువులోకి ఎందుకు చేరాడమ్మా? ద్రోణుడు చక్కటి గొప్ప విద్యావేత్త, అంటే ధనుర్విద్యావేత్త. ధనుర్బాణాలు ఆయన ప్రయోగించినట్టు ఎవరు ప్రయోగించలేరు. కనుకనే మంచి గురువుగా, ధనుర్విద్య గురువుగా బాగా పేరు తెచ్చుకున్నవాడు. ఇతనికి వివాహం అయ్యాక ఒక బాబు పుట్టాడు, అశ్వత్థామ. ఈ అశ్వత్థామ ఇతను వీళ్ళందరూ మామూలుగా అరణ్యంలో ఉంటూ అరణ్యంలో తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే, అంటే ఒక కుటీరంలాగా ఏర్పరచుకోవటం, అక్కడ తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి పాఠాలు చెప్పడం అలా ఉంది. కాకపోతే చాలా పేదరికంలో ఉన్నాడు. ఈ గురువులు లాంటి వాళ్ళని ఎవరైనా పోషించాలమ్మా, తప్పనిసరిగా వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ గురుకులాల్లోనే వాళ్ళు ఉన్న ఎవరైనా పోషిస్తే వాళ్ళు ఈ మామూలు సాంసారిక జంజాటంలో పడకుండా విద్యను ప్రదర్శిస్తారు, విద్యను నేర్పిస్తారు. ఎందుకంటే ఇది కూడా ఒకటి ముఖ్యమైనదే కదా, కడుపు నిండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే కదా. కనుక ఈ జీవనోపాధి వెనకాల పడగెత్తకుండా వాళ్ళు అవి చేస్తారు. కనుక ఒకప్పుడు రాజులు చాలా కాలం వరకు, ఈ మధ్య కాలం వరకు కూడా, అంటే మన దగ్గర ఇంకా రాజరికాలు ఉన్నప్పటిదాకా కూడా చక్కగా రాజులు పోషించేవాళ్ళు. వారికి అనుబంధంగా ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఇలాంటి పండితుల్ని కానీ వాళ్ళు పోషించేవాళ్ళు. ఆ రోజుల్లో మరి ఎందుకనో ద్రోణుడికి మరి ఏ కారణానికో ఎవరు పోషకులు దొరకలేదు. ఒకటి. రెండవది, కొడుకు పుట్టాక అసలు కొడుక్కి పాలు దగ్గర నుంచి ఇవ్వలేనంత పేదరికం వచ్చింది. అశ్వత్థామ పాలు మా స్నేహితులందరూ పాలు తాగుతున్నారు, నాకు పాలు కావాలని అడిగితే పాపం ఆవిడ ఏం చేయలేక ఒక పిండి నీళ్ళలో కలిపి అది తీస్తూ ఉంటే వాళ్ళ పాలు టేస్ట్ వేరుగా ఉందంటున్నారు, బాగుందంటున్నారు, నాకు అలా అనిపించట్లేదు అని పిల్లవాడు పదే అడుగుతున్నాడు. ఇతనికి బాధ వేసింది, అరే కొడుక్కి పాలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాను నేను, ఇంత విద్య చేతిలో పెట్టుకుని. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది చదివిన వాళ్ళకి పాపం సరైనటువంటి ఉపాధి దొరక కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అలాంటప్పుడు అతనికి తను చిన్నప్పుడు గురుకులంలో నేర్చుకున్నటువంటి ఒక స్నేహితుడు గుర్తొచ్చాడు, ద్రుపదుడు. ఈ ద్రుపదుడు క్లాస్మేట్ అనమాట. అప్పుడు ఇద్దరు చాలా చక్కగా ఎంతో స్నేహంగా ఉన్నారు. ఇంత స్నేహంగా ఉన్నటువంటి ఈ ద్రుపదుడు, అప్పుడు నేను రాజు అవుతాను కదా రేపు రాబోయే రోజుల్లో, ఇప్పుడు మా నాన్న రాజు, తర్వాత నేను అవుతా కదా, అప్పుడు నువ్వు నాగిర్రా, నీకేం కావాలన్నా ఇస్తాను, అయితే చిన్నప్పుడు మాటల్లో బోళ్ళు చెప్పుకున్నారు. ఈ ద్రుపదుడు రాజుగా ఉన్నప్పుడు ద్రోణుడు అతని ఆస్థానానికి వెళ్ళి, ద్రుపద గుర్తున్నానా, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, నాకు ఇప్పుడు నీ నుంచి ఒక సహాయం కావాల్సి వచ్చింది, అందుకొని వచ్చా అన్నాడు. ద్రుపదుడు కొంచెం, నేను ఇంత పదవిలో ఉంటే ఇలాంటి జడలు కట్టుకున్నటువంటి పేద బ్రాహ్మణుడు వచ్చి నేను నీ స్నేహితుడిని అని చెప్పడం ఎందుకో చిన్నతనంగా అనిపించింది ద్రుపదుడికి. ద్రుపదుడు కూడా గమనించుకోవాలి, తన రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు, ఎవరైనా రావచ్చు కదా. పైగా ఇతను క్లెయిమ్ చేస్తున్నాడు, నువ్వు అంటున్నాడు, క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే స్నేహం, ఆయన చక్రవర్తి, అంత గొప్ప రాజుని నువ్వు ఎరా అనేవాళ్ళు ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు. అంత స్నేహంగా ఇతను వచ్చి మాట్లాడుతుండేసరికి, నువ్వెవరో నాకు తెలీదు, నీకు నేనేం ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతరం తెలుసుకుని మెలుగు పొమ్మన్నాడు. ద్రోణుడికి కడుపు మండిపోయింది, ఇలాంటి మాట నన్ను అంటాడా అంత సభలో. ఆయన కూడా ఇంత సభలో నన్ను వచ్చి ద్రుపద అని పిలిచి మాట్లాడేశాడు కదా నువ్వు అన్నట్లుగా, అంటే ఏకవచన సంబోధనతో. మిత్రమా అని సంబోధించేసుకునేప్పుడు మిత్రులకి మనం ఏమండి మీరు అని మాట్లాడడం కదా, ఆ సంబోధనలో వచ్చాడు కదా. దాంతో ద్రుపదుడికి కోపం వచ్చింది ద్రోణుడి మీద, ద్రోణుడికి అవమానం అయిపోయింది సభలో. చాలా అవమానాగ్నితో ఉన్నాడు. అలా వచ్చి చివరికి ఏమీ లేకపోతే బావమరిది దగ్గర కొన్నాళ్ళు వెళ్ళి, బావమరిది అప్పటికే ఈ కృపుడు అంటే కృపి ఈ ఇద్దరు శంతనుడి దగ్గర పుట్టినప్పటి నుంచి పెరిగారు. వాళ్ళ తండ్రి కానీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే కృపతో శంతనుడు తీసుకెళ్ళి, అయ్యో అరణ్యంలో ఇద్దరు పిల్లలు కమల పిల్లలు ఉండిపోయారే అని తీసుకెళ్ళి పెంచాడు. ఆ కృపాచార్యుడేమో వాళ్ళ దగ్గరే, వాళ్ళ ఆస్థానంలోనే గురువుగా పెట్టేసుకున్నారు. అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అంటే పుట్టడం అక్కడ పుట్టలేదు, అక్కడే పెరిగాడు, అక్కడే నేర్చుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు. ఆ కృపేమో ఆయన చెల్లెల్ని ద్రోణుడు గురించి పెళ్లి చేశారు. గ్రూపీ కూడా అక్కడే పెరిగింది. కనుక కనీసం అక్కడికి వెళ్ళి చూద్దాం, బావమరిది దగ్గరికైనా వెళ్ళి చూద్దాం అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటే మధ్యలో తనకు అనుకోకుండానే తన బాణ విద్య ప్రదర్శించే అవకాశం ఒకటి వచ్చింది. అంటే దుర్యోధనాదులందరూ, ఈ కౌరవ పాండవులందరూ ఆడుకుంటూ ఒక బంతిని బావిలో పడేస్తే దాన్ని ఎలా తీయాలా అని వాళ్ళు
వెతుక్కుంటున్నప్పుడు ఇతను వచ్చి బాణం మీద బాణం కొట్టి దాన్ని ఒక ఒక సూత్రంలాగా ఏర్పడిపోయింది, ఒక కర్రముక్కలాగా అది. ఆ పై బాణం పట్టుకుని ఇలా చేదినట్టు చేదేశాడు, బంతి బయటకు వచ్చింది. ఓకే. ఇది చూసి నువ్వు చాలా తెలివైన ధనుర్విద్య ఉపాసకుడివి, బాగుంది, నిన్ను మేము అడుగుతున్నాం, మా దగ్గర మా పిల్లలకు వచ్చి విద్య నేర్పు అని వాళ్ళు అడిగారు. ఈయన చెప్పాడు, అయితే నాకు అన్ని రకాలుగా నాకు కావలసినటువంటి ఏమంటారు ఈ ఎలవెన్సెస్ అన్నీ కావాలి, అదే నేను ఉంటాను మీ దగ్గర అని చెప్పాడు. అక్కడే ఉండి వాళ్ళకి విద్య నేర్పాడు. ఇతని మనసులో అది ఉండిపోయింది, పాత అవమానం ఉండిపోయింది. ఎప్పటికైనా నేను పోయి ద్రుపదుడిని అవమానించగలగాలి. అందుకని అర్జునుడు ఉన్న వాళ్ళందరిలో ధనుర్విద్యలో గొప్పవాడెవడు, బాగా నేర్చుకుంటున్న శిష్యుడెవడు అని కనిపెడితే అర్జునుడు దొరికాడు. అర్జునుడికి అన్ని విద్యలు నేర్పారు. విద్యాభ్యాసం అంతా అయిపోయాక గురుదక్షిణ ఇచ్చి వీడు మళ్ళీ అంతఃపురానికి వెనక్కి వచ్చేసేయాలి, వాళ్ళ రాజస్థానానికి. భీష్ముడు చాలా కానుకలు పంపించాడు గురుదక్షిణగా. పంపిస్తే దుర్యోధనులు 100 మంది ఏం చేశారు, అవి ఇచ్చేసి గురువుగారికి మా వంతండి ఇది అన్నారు. ఈ పాండవుల వంతు ఏం మిగిలినట్టుగా చూపించలా. మరి వీళ్ళు 5గురు ఉచితంగా విద్య నేర్చుకున్నట్టు అయిపోలా ఏమి ఇవ్వకుండా. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అడిగారు, గురుగారు మీకేం కావాలంటే చెప్పండి, అది మేము తీరుస్తామన్నారు. నాకు ఒక కోరిక ఉందయ్యా, అది తీరుస్తావా? అది తీరిస్తే అందరికంటే గొప్ప గురుదక్షిణది, నా ఇన్నాళ్ళ మనోవాంఛ నెరవేరినట్టు అన్నాడు. అంత గొప్పగా మీరు ఇంత చెప్పిన ఇంత విద్య చెప్పారు, అంత గొప్ప కోరిక మీది, మేము తీరుస్తామన్నారు. వెళ్ళి ద్రుపదుడిని బంధించి పట్టుకురా అన్నాడు. యుద్ధంలో ఈ పంచపాండవులు వెళ్ళారు. అర్జునుడు బాణప్రయోగం చేసి ద్రుపదుడిని ఓడించి పట్టుకొచ్చాక ద్రుపదుడు కూడా క్షమాపణ చెప్పుకున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ చక్కగా, అంటే అప్పుడు నాకు కొడుకు కోసం ఆవడిగితే ఇవ్వని వాడు, ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు, కావలించుకున్నారు, మళ్ళీ మిత్రుడైపోయాడు. కానీ ద్రుపదుడికి కొంచెం కోపం ఉండిపోయింది మనసులో. ఒకవైపు అర్జునుడు అంటే ముచ్చట ఉంది, ఇతని బాణ విద్య మీద చాలా ముచ్చట పడిపోయాడు. అలాగే ద్రోణుడు కొంచెం కోపం కూడా ఉంది. అందుకని ఏం చేశాడు, వెళ్ళి పెద్ద యాగం చేశాడు. ఆ యాగంలో అర్జునుడిని పెళ్లి చేసుకునేటంత శక్తి గల కూతురు, అర్జునుడికి తగిన భార్య, ద్రోణుడిని చంపగలిగే కొడుకు కావాలని యాగం చేశాడు. యజ్ఞకుండం నుంచి ఈ కృష్ణ దృష్టజుమ్నుడు బయటకు వచ్చారు. ఈ కృష్ణ పేరే ద్రౌపదిగా బాగా ప్రాచుర్యం పొందింది. ఆవిడ అసలు పేరు కృష్ణ. నల్లగా ఉంటుంది, కృష్ణుడు నల్లగా ఉంటాడు, కృష్ణ నల్లగా ఉంటుంది, కొంచెం నల్లగా ఉంటారు వీళ్ళు. అంటే శ్యామల వర్ణం అనమాట. ఈవిడ బయటకు వచ్చింది చక్కగా మంచి వయసులో బయటకు వచ్చారు, పిల్లల్లాగా రాలేదు. ఈ దృష్టజుమ్నుడేమో యుద్ధం చేసి ఎప్పటికైనా ద్రోణుడిని వధించేటటువంటి యోగ్యత ఉన్న కొడుకు. మళ్ళీ ఇక్కడ ద్రౌపది ఏమో, అంటే కృష్ణ ఏమో అర్జునుడిని పెళ్ళాడేటంత శక్తిగల స్త్రీ. వాళ్ళిద్దరు వచ్చారు. ఆ దృష్టజుమ్నుడు తనని వధించటానికే పుట్టాడు, ఆ కోరిక మీద యాగం చేస్తే అట్లా పుట్టినటువంటి వాడు అని తెలుసుకుని కూడా దృష్టజుమ్నుడికి చక్కగా క్షత్రియ బాలుడు కదా విద్య నేర్పాడు. ఈ ద్రోణుడు ఏకలవ్యుడికి మళ్ళీ నేను చెప్పనన్నాడని చెప్తారు. ఎందుకు చెప్పనన్నాడు, ఇతను ఒక రాజ ఆస్థానంలో ప్రైవేట్ ట్యూటర్గా అన్ని ఎలవెన్సెస్ తీసుకుంటూ నియమింపబడ్డాడు. వాళ్ళకి ఒక జీతకాడిలాగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందేగా. వాళ్ళు పంపించిన వాళ్ళకి ఇతను చెప్పుకోవాలి, కానీ నా పర్సనల్గా నా వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పుకుంటానంటే రూల్ ఒప్పుకోదుగా. అశ్వత్థామ అంటావా, తన కొడుకు ఇతను చెప్పుకోవచ్చు. అశ్వత్థామ అక్కడికి అశ్వత్థామ కూడా అర్జునుడికి నేర్పినంత నేర్పలా. కనుక ఇతను వాళ్ళ అంతఃపురంలో వాళ్ళు ఏం చెప్తే అది చేయవలసినటువంటి వాడిగా ఒక జీతగాడిగా ఉండిపోయాడు. ఎంత గొప్ప విలువిద్య తెలిసిన వాడైనప్పటికీ కూడా అర్జునుడంత వాడి గురువు. కర్ణుడికి కూడా నేర్పాడు. కర్ణుడికి ఎలా నేర్పాడు, వాళ్ళ రధికుల కుటుంబంలోంచి వచ్చిన వాడే కదా, కనుక వాళ్ళకు కూడా అవసరమేగా, వీళ్ళ సైన్యంలో రేపు ఉపయోగపడతారు వాళ్ళు. కనుక కర్ణుడికి నేర్పాడు, దృష్టజుమ్నుడికి నేర్పాడు, ఏకలవ్యుడికి నేర్పనన్నాడు. ఏకలవ్యుడు మరి ఈ కుటుంబంలో వాడు కాదు. ఈ కుటుంబంలో వాడు అయితే వాళ్ళు రాజువారి వాళ్ళు స్పాన్సర్ చేసి పంపిస్తారు, ఇతను నేర్పేస్తారు. బయట నుంచి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళని తను సెలెక్ట్ చేసుకుని నేర్పే అధికారం ఆయనకి లేదు. హిస్ టైమ్ ఈజ్ సోల్డ్ అవుట్ అవతల వాళ్ళకి, అందుకని చేయలే. కనుక ఈ విధంగా కౌరవుల దాంట్లో చేరి, అంటే కురు ఆస్థానంలో చేరి, రాజాస్థానంలో చేరి వాళ్ళకి గురువుగా ఉంటూ వాళ్ళకి అన్ని విద్యలు నేర్పిస్తూ వాళ్ళతో తనకు కావలసిన మనోరథం కూడా తీర్చుకుని చివరికి ఆ దృష్టజుమ్నుడు కూడా విద్య నేర్పి వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలన్నారు, వెళ్ళాడంతే. ఇంత నేర్పిన వాడు ఈయన యుద్ధం చేయలేకపోతే ఎట్లా, ఎప్పుడు నేర్పటమేనా, ఒకసారి ప్రదర్శన కూడా కావాలి కదా. దుర్యోధనుడు అడిగాడు, మరి తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. కృపుడు వచ్చాడు, ద్రోణుడు వచ్చాడు,
సరే భీష్ముడు ఎలాగో వాళ్ళ తాత వాళ్ళ వంశం వాడే, భీష్ముడు ఉన్నాడు, అశ్వత్థామ వచ్చాడు, మీ అందరూ కూడా రండి యుద్ధానికి అన్నాడు. మహావీరులు మీరు, రథికులు, గొప్ప మహారథులు, మీరు రండి యుద్ధానికి అన్నాడు. మరి వచ్చారు వాళ్ళు. ఆ విధంగా వచ్చి యుద్ధం దాకా వచ్చాడు. యుద్ధంలో దృష్టజుమ్నుడేమో పాండవుల వైపు, కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు సేనాధిపతి, ఇటు కౌరవుల వైపు సేనాధిపతి ఏమో భీష్ముడు. సరే కౌరవుల వైపు మొట్టమొదట్లో, కానీ ఈ దృష్టజుమ్నుడు చివరిదాకా 18 రోజులు సైనాధిపత్యం వహించాడు. భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణుడు చేశాడు, ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు చేశాడు, కర్ణుడు పడిపోయిన తర్వాత శల్యుడు చేశాడు. అక్కడితో అయిపోయింది యుద్ధం. నలుగురు. ఈ ద్రోణుడు పడిపోయేటప్పుడు దృష్టజుమ్నుడే వెళ్ళి అతని తల నరికేస్తాడు. అంటే అతను అస్త్ర సన్యాసం చేస్తాడు. అంటే వీళ్ళు పెద్ద మహా గొప్ప గొప్ప యోధులు, వాళ్ళని ఒక్కసారిగా అలాగా చంపేయటం కుదరదు. అందుకని భీష్ముడి చేత కూడా అస్త్ర సన్యాసం చేసి పడేస్తారు, ద్రోణుడి చేత కూడా అస్త్ర సన్యాసం చేసి అశ్వత్థామ హత కుంజరహ అనేటటువంటిది ఒక అశ్వత్థామ అని ఒక ఏనుకి పేరు పెట్టి, ఎందుకంటే ధర్మరాజు అబద్ధాలు చెప్పడు, ఆ ఏనుకి అశ్వత్థామ అని పేరు పెట్టి దాన్ని చంపేసి ఇప్పుడు పోయి అశ్వత్థామ చచ్చిపోయింది అని చెప్పమంటే, అంటే అశ్వత్థామ అనే కుంజరం చచ్చిపోయింది అని చెప్తాడు. అంటే అశ్వత్థామ చచ్చిపోయింది అనే మాట ముందర గట్టిగా అని కుంజరహ అని తమ్మదిగా అనేసరికి ఆయన కొడుకు చనిపోయాడేమో, అసలు కొడుకు కాకపోతే కొడుకు కోసమే కదా ఇదంతా చేశాడు అవును అని ఒకసారి ఆయుధాలు వదిలేస్తాడు. వదిలేశాక దృష్టజుమ్నుడు వచ్చి తను నరికేస్తాడు. అది ఈ రకంగా చనిపోయిన దాకా కౌరవుల సేవలో ఉండటానికి కారణం అదే. కౌరవులు అంటున్నాం కానీ పంచపాండవులు కూడా కౌరవులే, అందరూ కౌరవులే, కురువంశం వాళ్ళు. కురు మహారాజు అక్కడ కురుక్షేత్రంలో ఒకప్పుడు తపస్సు చేసి సిద్ధి పొందాడు కనుక ఆ క్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు, ఆ వంశానికి కురువంశం అనే పేరు వచ్చింది. ఆ వంశంలో పుట్టిన వారందరూ కూడా కౌరవులే. ధృతరాష్ట్రుడు మాత్రం కొంచెం ఏదో లౌక్యంగా తన పిల్లలే కౌరవులు, వీళ్ళు పాండవులు అనేటటువంటి లౌక్యత వాడి వాళ్ళ పేర్లు కాస్త వేరు చేశాడు. కానీ ఆ విధంగా ఇతను కౌరవుల ఆస్థానాల్లో ఉండి ద్రోణుడు వీళ్ళకి విద్య నేర్పుతూ చనిపోయేదాకా వీళ్ళ సేవలోనే ఉన్నాడు. అలా చేరాడు అవసరార్థం. అవసరార్థం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఒక యుద్ధం నుంచి వరకే వెళ్ళిపోయింది మొత్తానికి. లేకపోతే మామూలుగా బ్రాహ్మణుడు ఆయుధం పట్టి యుద్ధం చెయ్యరు, ఓన్లీ విద్య గాని బోధిస్తారు తప్ప. ఇలా బ్రాహ్మణులు ఆయుధం పట్టి యుద్ధం చేసిన వాళ్ళు చాలా కొద్ది మంది మనకు కనిపిస్తారు. ఇక్కడ అదే కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, పరశురాముడు ఇలాంటి కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఓకే అమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.